ఒక వ్యక్తికి శాశ్వతకాలమైన విశ్రాంతి ఎక్కడ దొరుకుతుందంటే దేవుని యొక్క నెక్కల కింద. అదే మాట ఇదిగా అంటాడు, ప్రయాసపడి భారం మోచిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అంటే ఈ రోజు విశ్రాంతి నీకు నాకు ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. అదే చెప్పాడు ఇక్కడ. మరి ఈ రోజు మనం విశ్రాంతి కావాలని అనుకోవడం తప్పలేదు. మరి ఎక్కడికి వెళ్ళాలి? దేవుని మందిరంలో లేకపోతే ఆ విశ్రాంతి నీకు వస్తుందా? రాదు. ఇంట్లో కూర్చుంటే నీకు విశ్రాంతి వస్తుందా? రాదు. అంటే నువ్వు ఏం చేయాలంటే శ్రమలలో ఉన్నప్పుడు కానీ, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కానీ, అనారోగ్య సమస్య ఉన్నప్పుడు కానీ, అనేకమైన సిచ్యువేషన్ లో నీ హృదయంలో అనేకమైన తలంపులు, బాధలు అనేకమైన ఉంటాయి. ఇవన్నిటిని వదిలిపెట్టేసేయి. ఒక్కసారి నేను ఎవరిని ఆశ్రయించాలి? దేవుడిని ఆశ్రయించాలని దేవుడి మందిరంలో మోకరించి అడిగితే ఈ సమస్య నుంచి తప్పించే బాధ్యత దేవుడు. అదేనండి వాక్యం. మరి అలాంటి వాక్యాన్ని మనం హృదయంలో భద్రపరచుకోవాలి. ఎందుకండి ఆ సమస్య నుంచి నువ్వు బయటకు రావాలంటే వాక్యం చదవాలి. వాక్యం చదవాలి. తప్పు చేయకుండా అంటే వాక్యం చదవాలి. ఇప్పుడు నువ్వు మన మనసులో తన ఆలోచించిన తప్పు చేయాలని ఆలోచన ఇక్కడ వాక్యంలో రాసి ఉంది. రాజులోకులు దేవా నాకు శుద్ధ హృదయం కలుగు చేయమన్నాడు. మరి శుద్ధంగా హృదయం ఉంటే ఆ తలుపులు బయట పిచ్చి ఆలోచన రావుగా. ఏ వాక్యాన్ని అంత ఇదిగా ఉన్నాడు. నువ్వు ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది. సమస్యలు వచ్చినప్పుడు నువ్వు ఎలా నడవాలో చెప్తుంది. నువ్వు పరలోకానికి వెళ్ళాలని చెప్తుంది. అన్ని వాక్యాలు బైబిల్లో ఉన్నప్పుడు మనం బైబిల్లో తీసుకెళ్లి తిరగలు మళ్ళీ అది వచ్చినప్పుడు ప్రతిరోజు ఒక అరగంటనే వాక్యం. ఆ వాక్యంతో దేవుడు ఖచ్చితంగా మాట్లాడు. ఇప్పుడు మనం ఏదైనా రోడ్డు మీద నుంచి వెళ్తా ఉంటాము, యాక్సిడెంట్ అవుతా ఉంటాం. మనకు మాత్రం ఏమవుతుంది? ఎందుకంటే ఎదురు 2 వెహికల్స్ వచ్చినాయి, మనకి ఏం కాదు, పక్కన వాళ్ళు కూడా తగ్గింది. ఎందుకంటారు? దేవుడు సూచక్రియల వల్ల మనం కాపాడు. ఎందుకు సూచక్రియల వల్ల కాపాడుతాడు? నువ్వు ఎప్పుడు దేవుడిని ధ్యానిస్తున్నావు. ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి జీవిస్తారో వాళ్ళకంతా దేవుడి దూత ఆజ్ఞాపిస్తారు. నా బిడ్డ ఈ మార్గం జాగ్రత్త, నా బిడ్డ ఈ మార్గం చెప్పి దేవుడి దూతకు దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ దూత ఏం చేస్తా ఆ రాయి కూడా తగలకుండా చేతికి రాసేలా నా సొంత వాక్యాలు కాదు, ప్రతి ఒక్కరిని బయట చెప్తాను. నా సొంతంగా ఏది మాట్లాడు అంటే ఈ రోజు దేవుని దూత చేతిలో ఉన్నారంటే నువ్వు ఎటువంటి అంటే నువ్వు వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా కానీ, నువ్వు ఎక్కడి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కానీ, ఏదైనా పనికి బయటకు వెళ్ళేటప్పుడు కానీ, పొలానికి వెళ్ళేటప్పుడు కానీ ఒక్కసారి దేవుని ప్రార్థించుకోండి. దేవా నేను పని చేయబోతున్నాను, నా చిత్తము కాదయా నీ చిత్తమయ్యా, నన్ను ఆశీర్వదించాను. మోకాళ్ళు దేవుని కనుక అడిగితే నీకు ఏ సమస్య కూడా దేవుడు మన దూత ప్రార్థించాడు. వీళ్ళు నా బిడ్డను కాపాడు. మరి ఆ దూత నీ గంట రావాలంటే ఎవరి చేతిలో ఉంటుంది? ఆ దూత నీ చేతిలో రావాలంటే నా చేతిలోనే ఉంది. ఎందుకు? నేను ప్రార్థిస్తేనే దేవుడు ఆ దూతను ఆజ్ఞాపిస్తాడు. అవును కదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. 9వ వచనం